శ్రీ సాక్షాత్తు పరమాత్మా సాయినాథ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ భరద్వాజ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త కీ జై. ద్వారకామాయి కీ జై. ఓం సాయి మాస్టర్. ఆలాపన. నేను ఈ బాబా సాంప్రదాయంలోకి వచ్చాక మాస్టర్ దయ వల్ల కొన్ని గేయాలు, పాటలు రచించాను. వాటినన్నిటినీ కూర్చి ఆలాపన అనే పుస్తకంగా తయారు చేశాను. నేను రాసినవే కాక మహనీయుల నోటి నుంచి వచ్చినటువంటి కొన్ని పలుకులు, పాటలు, భజనలు వారి నోటి నుంచి వచ్చినవి, ఉన్నత శ్రేణికి చెందిన మహాత్ముల నుంచి వెలువడినటువంటి ఆ పాటలను కూడా సేకరించి ఒక పుస్తకంగా తయారు చేసి ఆలాపన అనే పేరుతో ప్రచురించాను. మనం ఈ సాయిని శ్రద్ధగా పూజ చేసుకున్న తర్వాత, లేకపోతే ఆయన చరిత్రను శ్రద్ధగా పారాయణ చేసుకుంటూ ఉంటాం కదా ప్రతిరోజు మన సాయి మాస్టర్ సాంప్రదాయంలో. ఇది ఒక నిత్య నియమం. బాబాను పూజ చేసుకోవాలి ఉపచారాలతో, పంచోపచారాలు, షోడశోపచారాలు, లేకపోతే మన పూర్తిగా మనకి ఇంకా విశేష పూజలో చేసుకున్న తర్వాత, లేకపోతే ఆయన చరిత్ర నిత్య పారాయణ చేసుకుంటూ, లేకపోతే ఇంకొక ఏదైనా దీక్షగా ఇంకా పారాయణలో చేసేటప్పుడు, ఆయన లీలలు చింతన చేస్తూ కూర్చున్నప్పుడు, పారాయణ అంతా అయిన తర్వాత మాస్టర్ వాటిని తలుచుకుంటూ ఉండేవాళ్ళు, ఉండమనేవాళ్ళు. లీలా చింతన అది ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది, మనం దివ్య సన్నిధిలో ఉంచుతుంది, బాబా సన్నిధిలో అని చెబుతుండేవారు. అలా లీలలు చింతన చేస్తూ కూర్చున్నప్పుడు శ్రీ మాస్టర్ గారి ద్వారా విన్న సాయి తత్వాన్ని ఆయన ఎప్పుడు పడితే అప్పుడు కూర్చుంటే ఎవరన్నా వచ్చినప్పుడు వెంటనే ఏదో ఒకటి ప్రవచనం చేస్తుండేవారు, చెప్తూ ఉండేవారు. మాట్లాడుతూనే ఆయన సంభాషణల రూపంలోనే చెబుతూ ఉండేవారు. అదే ఒక ప్రవచనం. అది దానిలో సాయి తత్వాలన్నీ ఉండేవి అన్నమాట. విశ్వరహస్యాలు ఉండేవి, సాయి తత్వం ఉండేది. వాటినన్నింటినీ ఆ విన్నవన్నీ కూడాను తర్వాత మనకి గుర్తు వస్తాయి. మాస్టర్ ఒకసారి చెప్పారంటే ఎప్పుడైనా సరే మళ్ళీ మళ్ళీ గుర్తు వస్తుంటాయి అన్నమాట. అంత ఆకళింపుగా ఆయన మన హృదయాల్లో నాటుకుపోయేలాగా, మనం ఆలోచించేలాగా చెప్పేవారు ఆయన. ఆ తర్వాత వాటిని తీవ్రంగా మనం అవలోకించినప్పుడు ఎన్నో భావపరంపరలు ఉవ్వెత్తున లేచే కెరటాల్లాగా ఎగసిపడుతూ ఉంటాయి. అట్లాంటి భావ పరంపరలు బాగా డీప్గా వెళ్ళిపోయి ఏంటి అసలు ఈ తత్వం మాస్టర్ ఈ చెప్పిన దాంట్లో ఏమిటని చెప్పి తరస్తరి చూసి ఇంకా చూసుకునేటువంటి అట్లా ఉండేదన్నమాట. తీవ్రంగా అవలోకించినప్పుడు ఎన్నో భావ పరంపరలు ఉవ్వెత్తున లేచే కెరటాల్లాగా ఎగసి పడతాయి. అలాంటి సమయంలో మన చైతన్యం అంతా కూడా ముందు ఉన్నట్టుగా ఉండదు, ఒక అతీతమైన ఆనందంతో నిండుతుంది. అవి గుర్తెచ్చుకున్నప్పుడు అదొక మధురానుభూతి. అలాంటి సమయాల్లో మన చైతన్యం అంతకు ముందు ఉన్నట్టు కాక ఒక అతీతమైన ఆనందంతో నిండుతుంది. అదొక మధురానుభూతి. ఆ అనుభూతిని పదిలపరుచుకోవటానికి చేసిన ప్రయత్నమే ఈ గేయాలు. ఆ అనుభూతి కలిగినప్పుడు అదే పాట రూపంలో, గేయం రూపంలో, పదాల రూపంలో బయటకు వస్తుంది. అది అట్లా రాసిపెట్టుకున్నవే ఈ పాటలు. నేను ఈ గేయాలను ఆలాపిస్తూ ఉంటే కనుక భాషకందని ఏ భావం అయితే ఈ గేయాల రూపంలో పదిలపరచగలిగిందో, ఆ మధురానుభూతిలో ఒక వాక్యం మనకి, ఒక పదం మనకు దొరికింది, మనకు ఉత్పత్తి అయిందంటే, మనలోంచి మనసుకి రచన వచ్చిందంటే దాని వెనకాల ఉండేటువంటి ఒక భావం వల్ల వచ్చింది. ఆ భావమే ఈ పదాల రూపంలో వచ్చింది. అందుకు మళ్ళీ ఈ పదాల కనుక మనం తలుచుకున్నట్టయితే ఆ భావాన్ని, దివ్యానుభూతి మనం పొందగలుగుతాం కాస్త కూస్తో. ఈ గేయాలు ఆలాపిస్తూ ఉంటే భాషకందని ఏ భావం అయితే ఈ గేయాల రూపంలో పదిలపరచగలిగిందో, ఆ అనుభవం మరలా కలగాలని, ఆ దివ్యానుభూతి పొందాలనే తపన వీటిని మరలా ఆలాపించేలాగా చేస్తాయి. ఒక పాట మనకు నచ్చిందంటే, భగవంతుడి తత్వాన్ని తెలిసిపోయే పాట, హృదయానికి నాటుకున్న పాట మనకు బాగా నచ్చింది, ఇష్టపడ్డామంటే అదే మళ్ళీ పాడుకుని ఆ దివ్యానందాన్ని మనం పొందుతూ ఉంటాం. వాటిని అందుకనే ఇవి రాసుకోవటం, మళ్ళీ పాడుకోవటం. ఈ గేయాలు ఆలాపిస్తూ ఉంటే భాషకందని ఏ భావం అయితే ఈ గేయాల రూపంలో పదిలపరచగలిగిందో, ఆ అనుభవం మరలా కలగాలని, ఆ దివ్యానుభూతి పొందాలనే తపన వీటిని మరలా ఆలాపించేలాగా చేస్తాయి. ఈ గేయాలను రాసేటప్పుడు ప్రతి గేయము మొదట శ్రీ మాస్టర్ గారికి కాగితం పైన రాసి చూపించేవాడిని. వాటిని ఆయన ఆశీర్వదించి పాడించుకుని వినేవారు.
నేను రాసిన గేయాలు, ఈ పాటలన్నీ కూడాను మాస్టర్ గారికి ఎంతో ఇష్టమైనవి. వీటిల్లో ఆయన చాలా గేయాలను పనికొట్టుకుని పాపులర్ చేశారు కూడాను. ఈ సాయిబాబాకు శ్రావ్యమైన భజన కీర్తనలు అంటే చాలా ఇష్టం. ఆయన సిద్ధి చేరిన కొత్తలో కాళ్లకు గజ్జెలు కట్టుకొని అరబ్బీ గేయాలు, తుకారం, అభంగాలు మొదలైనవి పాడుతూ తన్మయత్వంతో నృత్యం కూడా చేసేవారట. తాకియా అనే ప్రదేశానికి వెళ్ళి, లేకపోతే మారుతి ఆలయంలో సాధువులను కలిసినప్పుడు ద్వారకామాయిలో కూడాను ఆయన అట్లా నృత్యం చేసేవారట. శ్రీ సాయిబాబా కోరేది కృత్రిమత్వం లేని భక్తి. ఒకసారి ఒక భక్తుడు వణుకుతున్న కంఠంతో, జీరబోయిన గొంతుతో నాటుబాణిలో భజన చేసి బాబాకు వినిపిస్తే ఆ భక్తిభావానికి బాబా కనుల నుంచి ఆనంద బాష్పాలు రాలాయట. మరోసారి ఒక గాయకుడు ఎంతో మధురంగా పాడి కూడా సాయిని సంతోష పెట్టలేకపోయాడట. నీకు గానం ఇష్టం, నాకు జ్ఞానం ఇష్టం అని అతను పంపేశారు అని మాస్టర్ చెబుతూ ఉండేవారు. అంతేకాక ఇవి మళ్ళీ మళ్ళీ పాడుకునేటట్లయితే ఆ అనుభూతి తప్పకుండా వస్తుందని చెప్పి కూడా ఆయన ఆశీర్దించి ఇస్తూ ఉండేవారు. ఇప్పుడు వాటిల్లోంచి, ఆ పుస్తకంలోంచే అప్పుడప్పుడు ఒక పాట పాడి ఈ యూట్యూబ్లో పెడతాను. మీరు కూడా ఆస్వాదించి ఆ అనుభూతి పొందుతారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. ఈ ఆలాపన మన హృదయాల్లో సాయి పట్ల, మాస్టర్ పట్ల ప్రేమ రగిలించాలని కోరుకుంటూ ఉన్నాను. మనో సత్యం. సాయి మందిరం, షిరిడి సాయి మందిరం, శరణన్నచో అభయమిచ్చు చరణ మందిరం. సాయి మందిరం, షిరిడి సాయి మందిరం, శరణన్నచో అభయమిచ్చు చరణ మందిరం. సర్వత్రా నిండి ఉంది చిదానందము, ఎదుటనున్న సాయి రూపు సదానందము. సర్వత్రా నిండి ఉంది చిదానందము, ఎదుటనున్న సాయి రూపు సదానందము. కోరిన కోర్కెలు తీర్చే పెన్నిధానము, పరమశాంతి పంచి ఇచ్చు సన్నిధానము. పరమశాంతి పంచి ఇచ్చు సన్నిధానము. సాయి మందిరం, షిరిడి సాయి మందిరం, శరణన్నచో అభయమిచ్చు చరణ మందిరం. సాయి మందిరం, షిరిడి సాయి మందిరం, శరణన్నచో అభయమిచ్చు చరణ మందిరం. జగమును మైమరపించే చిద్విలాసము, తనువంతా పులకరించు పారవస్యము. జగమును మైమరపించే చిద్విలాసము, తనువంతా పులకరించు పారవస్యము. నీవు నేను ఒకటగు బ్రహ్మభావము, నిత్యమై నిలచునట్టి దివ్య జ్ఞానము. నిత్యమై నిలచునట్టి దివ్య జ్ఞానము. సాయి మందిరం, షిరిడి సాయి మందిరం, శరణన్నచో అభయమిచ్చు చరణ మందిరం. సాయి మందిరం, షిరిడి సాయి మందిరం, శరణన్నచో అభయమిచ్చు చరణ మందిరం. సర్వసమత్వపు భావన కర్మయోగము, ప్రేమ భావ పరాకాష్ఠ భక్తి యోగము. సర్వసమత్వపు భావన కర్మయోగము, ప్రేమ భావ పరాకాష్ఠ భక్తి యోగము. అద్వైతపు అనుభవాల జ్ఞానయోగము, సాంప్రదాయబద్ధమైన సాయి యోగము. సాంప్రదాయబద్ధమైన సాయి యోగము. సాయి మందిరం, షిరిడి సాయి మందిరం, శరణన్నచో అభయమిచ్చు చరణ మందిరం. సాయి మందిరం, షిరిడి సాయి మందిరం,
శరణన్నచో అభయమిచ్చు చరణమందిరం. చినిగి ఉన్న కఫిని ఏర్చీనాంబరము, తల చుట్టూ రుమాలే రత్న కిరీటం. చినిగి ఉన్న కఫిని ఏర్చీనాంబరము, తల చుట్టూ రుమాలే రత్న కిరీటం. చేతనున్న సటకాయే రాజదండము, శిథిలమైన మసీదే రాజసౌధము. శిథిలమైన మసీదే రాజసౌధము. సాయి మందిరం షిరిడి సాయి మందిరం, శరణన్నచో అభయమిచ్చు చరణమందిరం. సాయి మందిరం షిరిడి సాయి మందిరం, శరణన్నచో అభయమిచ్చు చరణమందిరం. ధునిలో గల్ల విభూతియే ధనాగారము, కలదంతా పంచి ఇచ్చు త్యాగభావము. ధునిలో గల్ల విభూతియే ధనాగారము, కలదంతా పంచి ఇచ్చు త్యాగభావము. భిక్ష చేసి జీవించే వైరాగ్యము, ఒక్కసారి దర్శించిన జన్మధన్యము. ధునిలో గల్ల విభూతియే ధనాగారము, తనదంతా పంచి ఇచ్చు త్యాగభావము. భిక్ష చేసి జీవించే వైరాగ్యము, ఒక్కసారి దర్శించిన జన్మధన్యము. ఒక్కసారి దర్శించిన జన్మధన్యము. ఒక్కసారి దర్శించిన జన్మధన్యము. ఒక్కసారి దర్శించిన జన్మధన్యము. సాయి మందిరం షిరిడి సాయి మందిరం, శరణన్నచో అభయమిచ్చు చరణమందిరం. 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 శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై, భరద్వాజ మహారాజ్ కీ జై, గురుదేవ దత్త కీ జై. నేను మొట్టమొదటిసారి మాస్టర్ గారితో కలిసి సిడ్డి వెళ్ళినప్పుడు సమాధి మందిరంలో ఆ సమాధి మీద ఉన్నటువంటి ఆ దివ్యమంగళ సాయి విగ్రహాన్ని చూస్తూ ఉన్నప్పుడు పరమానందం కలిగింది. ఆ అనుభూతి అలాగే నిలిచిపోయింది. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత సాయి సమాధి మందిర విగ్రహ ఫోటో ఎదురుగా కూర్చొని ఉన్నప్పుడు ఒకసారి నాకు నాలోంచి ఎన్నో భావాలు ఉత్పన్నమైనవి. ఆ సాయి ఆ భావాలన్నీ కూడాను ఈ పాట రూపంలో రాసుకున్నాను. అప్పుడు ఆ పాటే ఇప్పుడు పాడాను. ఈ పాట రాసి మాస్టర్కు చూపించినప్పుడు ఆయన పాడమన్నారు. ఇదిగో నాకు సంగీతం అది రాదు, నా స్టైల్లో ఏదో పాడాను. పాడితే ఆయన ఎంతో సంతోషించి సత్సంగాల్లో ప్రతి సత్సంగంలోనూ ఇది పాడమని, ఈ పాట పాడుకోమని ఆయన విధించారు. అందుకని ప్రతి సత్సంగంలోనూ సాయి మాస్టర్ సత్సంగంలో ఈ పాట బాగా పాడుకుంటారు సాయి సత్సంగాల్లో వాళ్ళు. అంతేకాకుండా ఇంకా చాలా కొన్ని పాటలు అట్లాగే మాస్టర్ గారు దయ వల్ల వారి ఆశీస్సుల వల్ల రచించగలిగాను కొన్ని చక్కటి పాటలు. హారతి పాట, జ్వాల పాట, బాబాకి ఉదయం నిద్ర లేవగానే పాడుకునే పాట, సూర్యుని బంగారు కిరణాలు అనేటువంటి పాట, చాలా ఇంకా కొన్ని పాటలు రాశాను. అవి కూడా అప్పుడప్పుడు ఆ పాటలు కూడా పాడి రికార్డ్ చేద్దామని ఎన్నోసార్లు ప్రయత్నించాను. కానీ ఎందుకో కుదరలేదు. పాడుకుంటూ ఉండటం, ఆనందించడం తప్పితే రికార్డింగ్ అనుకోలేదు. ఇప్పుడు నేనే ఈ సెల్ ఫోన్లో రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడుతున్నాను. అందరూ చక్కగా వింటారు, ఆనందిస్తారు, అనుభూతి పొందుతారు అని చెప్పాను. సాయినాథ్ మహారాజ్ కీ జై, భరద్వాజ్ మహారాజ్ కీ జై, గురుదేవ దత్త కీ జై. శ్రీ గురు చరణం శరణం శరణం.
దత్త గురు చరణం శరణం శరణం, సాయి చరణం శరణం శరణం శరణం. సాయిరామ్. మిత్రులారా, సాయి బంధువులారా, గురు బంధువులారా, భక్తులారా, ఈ సాయి మందిరం పాట వింటే ఆయన బాబా యొక్క తత్వం అంతా హృదయంలోకి వచ్చి ఆయన కళ్ళల్లోంచి వెలువడేటువంటి కరుణ మన మీద ఆ పాట విన్నంతసేపు అలా ప్రసరిస్తూ ఉండి ఏదో తెలియని ఒక పరమానందం కలుగుతుంది. ఇదంతా దేనికంటే మాస్టర్ గారు చెప్పింది, ఈ బాబాని ఇలా గుర్తుపెట్టుకోవటం, ఇది కూడా బాబాని గుర్తుపెట్టుకోవటంలో ఒక భాగమే. పాట పాడుకుంటాం, అది వినటం అంతా కూడాను. మనం ఇంతకుముందు అనుకున్నాం, ఈ జగత్తులో, ఈ ప్రపంచంలో, మానవ సమాజంలో మనకి కష్టాలు ఎదురవుతున్నాయి, ఇబ్బందులు, కష్టాలు బాధపడుతున్నాం. వీటి నుంచి బయటికి రావడానికి ఎంత సుఖంగా ఉన్నాం అనుకున్నా కానీ ఏదో కొంత కలత ఉంటూనే ఉంటుంది. వీటికన్నిటికీ కారణం ఏంటంటే మానవులోని దుర్గుణాలే. ఈ దుర్గుణాల స్థానంలో సద్గుణాలు ప్రవేశపెట్టి మనల్ని ఉద్ధరించడానికి ఈ మహాత్ములు అవతరిస్తారు. వాళ్ళని కనుక మనం తలుచుకున్నట్టయితే వాళ్ళ గుణాలు మనకు వస్తాయి, వాళ్ళ సద్గుణాలు మనలో నెలకొంటాయి. అందుకని ఎక్కువగా మనం గుర్తుపెట్టుకోవటం. మనం అప్పుడప్పుడు అనుకుంటూ ఉండొచ్చు, ఏంటంటే ఏముంది జన్మ 100 ఏళ్ళ కంటే బతకం కదా, ఎలాగో గడిపేస్తాం, కష్టాలో నష్టాలో ఏదో సుఖాలో దుఃఖాలో ఏవోటి అయిపోతుంది అంతటితో, ఇంకేంటి దీని గురించి అంత పెద్ద ఇది అని కూడా ఒక్కోసారి మనకి ఆలోచన వస్తుంది, మనకి అవగాహన లేకపోవటం వల్ల. కానీ మనం అంటే ఈ శరీరం కాదు, ఈ శరీరం దాల్చి వదిలేసి మళ్ళీ ఇంకో శరీరం వస్తూనే ఉంటుంది జన్మ. ఈ జన్మ ఎలాగో గడిచిపోతుంది కదా అని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే మళ్ళీ జన్మ వచ్చినప్పుడు మళ్ళీ సమాజం ఇంతకంటే దుర్భరంగా ఉందనుకోండి, అప్పుడు ఇంకా మనం ఇబ్బందులు ఎక్కువ ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా మనం చచ్చిపోయేటప్పుడు మన పిల్లల్ని ఈ సమాజంలో వదిలేసి వెళ్ళాలి. ఎలాంటి సమాజంలో మనం వదిలేసి వెళ్తాం? ఈ పిల్లల్ని ఎలా అనుకుంటాం మనం? చక్కటి ఒక మంచి ప్రదేశంలో మంచి మనుషుల మధ్య వాళ్ళు సుఖపడే రీతిన అన్ని అరేంజ్మెంట్స్ చేసి సౌకర్యాలన్నీ సమకూర్చి పిల్లలకి మంచి వాళ్ళ మధ్యలో ఉంచి పోయేటప్పుడు కూడా మా పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుతూ ఉండండి అని చెప్పి మరణించే సమయంలోగా చుట్టాలకు అప్పచెప్పి అలా పోతుంటాం మనం. ఈ సమాజం కనుక మనం అట్లా వదిలేసి వెళ్ళామంటే మన పిల్లలు ఎంత కష్టపడతారు ఇంకా ఇంకా సమాజంలో ఉండి. తర్వాత మళ్ళీ మనం జన్మ వచ్చినా కానీ ఈ సమాజంలోనే మనం మానవ సమాజంలో పోతాం. ఎందుకంటే బాబాని సద్గురుమూర్తులను కనుక మనం ఎక్కువ తలుచుకునేటట్లయితే మళ్ళీ మానవ జన్మే వస్తుంది. ఈ సమాజంలోనే ఉంటాం, మళ్ళీ ఇంకా ఎక్కువ కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. అందువల్ల ఏంటంటే మన బాధ్యతగా, ప్రతివారి యొక్క బాధ్యతగా ఈ సమాజాన్ని బాగు చేసుకోవాలి, సద్గుణవంతులుగా చేయాలి మొత్తం మనుషులందరినీ. ఆ ప్రక్రియ మన వంతు కూడా కొంత చేస్తూ ఉండాలి, అందరూ చేస్తుండాలి, నిరంతరం కొనసాగుతుండాలి. మానవుల్ని సద్గుణవంతులుగా చేసేటటువంటి ప్రక్రియ. దానికోసమే మహాత్ముల అవతరణ, వాళ్ళని మనం తలుచుకోవటం. వాళ్ళు మనకు చెప్పింది ఏంటంటే మమ్మల్ని తలుచుకోండి, సద్గుణమూర్తుల్ని తలుచుకోండి, సద్గురువుల్ని, వాళ్ళ గుణాలు మనకు వస్తాయి, సమాజంలో అందరిలో ప్రవేశిస్తాయి, బాగుపడుతుంది, సుఖంగా ఉండగలుగుతారు ఎప్పటికైనా కానీ అని చెప్పి ఆలోచన అనమాట. ఈ పాట కూడా పాడుకునేటప్పుడు కూడా మనకి ఆ గుణాలు, ఎన్ని మంచి గుణాలు బాబాలో, ఎంత మంచి గుణాలు, ఎంత ఇది మనకి ఒక్కోసారి అనిపిస్తుంది. బతికితే బాబాలాగా బతకాలి అంతే, ఆయనలాగా ఉండాలి, ఆయన క్యారెక్టర్ ఎలాంటిదో, ఆయన హృదయం ఎలాంటిదో, ఆయన ప్రేమని మనం కూడా పంచగలగాలి మన హృదయంలోకి తెచ్చుకొని. అలాంటి భావాలు మనకు కలుగుతాయి అన్నమాట. అయినా కానీ ఏదో జన్మ చేసుకునే కర్మ సంచితం అంతా ఉంటుంది కదా, వాటి ప్రకారంగానే జరిగిపోతుంటుంది కొంత. ఈ మహాత్మను తలుచుకున్నప్పుడు మాత్రం ఆ చెడ్డ కర్మ మన మీద పనిచేయకుండా ఆగిపోయి సుఖంగా కొంత ఉండగలుగుతాం. అందువల్ల ఏంటంటే మిత్రులారా, దానికి ఒక ప్రక్రియ ఏంటంటే అందరికీ బాబాని, దత్తమూర్తుల్ని పరిచయం చేయటం, వాళ్ళ ఇళ్లల్లోకి ఈ పారాయణ పుస్తకాలు ప్రవేశపెట్టడం. అది ఒక మొట్టమొదటి మెట్టు. అదన్నా మనం కొంతవరకు చేయగలిగితే తర్వాత సంగతి బాబా చూసుకుంటాడు. ఎందుకంటే దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. అంతదాకా దీనికి మన గురువు గారు భరద్వాజ మాస్టర్ గారు ఉన్నారు. వారి యొక్క అన్నగారు వేదవ్యాస గారు. ఆయనకి పుస్తకాలు చదివే అలవాటు అందరికీ ఉంటుంది కదా, ఈ మహానుభావులకు అందరికీ ఉన్నాం. ఒకసారి ఎవరో మిత్రులు ఒక పుస్తకం ఆయనకి ఇచ్చారు. ఏంటంటే బాబా చరిత్ర పుస్తకం.
ఏంటి ఆ పుస్తకం? వేమూరి వెంకటేశ్వరరావు గారు తెనాల్లో ఒక అడ్వకేట్ గారు సిడ్డి వెళ్ళొచ్చి ఆయన ఒక పుస్తకం రాశాడు, సాయిబాబా చరిత్ర. చాలా బాగుంటుంది. దానిలో కూడా మొట్టమొదట ప్రతి చాప్టర్కి ఒక ప్రేయర్ ఉంటుంది. ఆ ప్రార్థన చాలా బాగుంటుంది, బాబాని కీర్తిస్తూ ఉండేది. ఆ పుస్తకం ఎవరో ఇస్తే షెల్ఫ్లో పెట్టుకున్నాడు. పడుకోబెట్టేటప్పుడు ఒక పుస్తకం తిప్పుతూ పడుకోవటం అలవాటు ఆయనకి. చేతికి ఈ పుస్తకం వచ్చింది ఆ రోజున, వేమూరి వెంకటేశ్వరరావు గారి పుస్తకం. అది బొమ్మ అట్ట తీసి చూసేటప్పటికే బాబా కనిపించాడు, కాలు మీద కాలు వేసుకొని పకీరు. ఏంటి ఈయన ఇట్లా ఉన్నాడు, ఈయనకి ఒక చరిత్ర కూడా ఉందా అని అనుకుంటా ఆయన. అనుకొని ఆ చరిత్రని చదువుతూ పడుకున్నాడు, నిద్రపోయినాడు. చూడండి, ఆ రోజే బాబా కల్లోకి వచ్చాడు ఆయనకి. కల్లోకి వచ్చి పెద్ద బ్లెస్సింగ్ ఇచ్చాడు. ఇంకా వెంటనే అంతే ఆయన షిర్డీ వెళ్ళిపోయాడు. మాస్టర్ గారి కంటే ముందే షిర్డీ దర్శించారు ఆయన, వేదవ్యాస్ గారు. తర్వాత తన తమ్ముడిని మాస్టర్ గారిని ఆయన వెంట పెట్టుకుని తీసుకెళ్ళాడు. వీటి స్థితికి బాబానే సరి అయిన వాడు, అక్కడికి వెళ్తే మేలు జరుగుతుంది ఈయనకి అని చెప్పి తమ్ముడిని మొట్టమొదటి కలిసి తీసుకెళ్ళాడు. అదే మనం రేపు ఎల్లుండిలో ఫిబ్రవరి 9వ తారీఖున మనం చేసుకునేటువంటి ఉత్సవాలు కూడా కారణం అదే అనమాట. అందువల్ల ఏంటి, ఒక పుస్తకం ఇంట్లో ఉంది అంతే, తీసి చూశాడు. బాబా స్వప్నంలోకి వచ్చాడు. ఒక మంచి గురువుని మనకి, మహాత్ముడిని మనకి అందించాడు ఆ పుస్తకం ద్వారా. అంత మంచి జరిగింది పుస్తకం, మంచి పుస్తకం ఇంట్లో ఉండటం వల్ల. అందుకనే మనం చెబుతారు, భగవద్గీత గ్రంథం ఇంట్లో ఉంటే చాలు, ఒకటి అదే మేలు చేస్తుందని చెప్పి. పుస్తకం ఎట్లా మేలు చేస్తుంది అనుకునేవాళ్ళం. ఇప్పుడు బాబా చరిత్రలో ఇట్లా అనుభవాలు ఇస్తుండేటప్పటికి మనకు అర్థమవుతుంది, చరిత్ర ఇంట్లో ఉంటే కూడా మనకి చాలా మేలు చేస్తుంది, ఎప్పటికైనా కానీ మేలు జరుగుతుంది అనే ఉద్దేశం. అందువల్ల మిత్రులారా, మీరు కూడా అన్నదానంతో పాటు మనం అంతా కూడాను గ్రంథదానం కూడా చేద్దాము తప్పకుండా. గ్రంథ ప్రచురణకి కూడా మీరు గ్రంథదానానికి ఒక అలవాటుగా అన్నదానానికి 100 రూపాయలు ఇస్తే కొంత 20-30 గ్రంథదానాన్ని కేటాయించుకొని పుస్తకాలు తెప్పించుకొని చక్కగా బాబా భక్తులు అవ్వక్కర్లేదు, మానవాళికి పంచుతూ ఉండటమే మనం చేయాల్సిందని నాకు బాగా గాఢంగా అనిపించి మీకు కూడా చెబుతున్నాను. శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై, భరద్వాజ మహారాజ్ కీ జై, గురుదేవ దత్త కీ జై, ద్వారకామాయి కీ జై. శ్రీ గురు చరణం శరణం శరణం, దత్తగురు చరణం శరణం శరణం, సాయి చరణం శరణం. ఓ సద్గురుమూర్తులారా, బాబా సాయినాథ సాక్షాత్ పరమాత్మ, దత్తావతారమూర్తి, ఇతర దశమూర్తులందరూ మమ్మల్ని అందరినీ కరుణించి మీ బాటలో, మాస్టర్ బాటలో మమ్మల్ని నడిపించారు స్వామి. శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై, భరద్వాజ్ మహారాజ్ కీ జై, గురుదేవ దత్త కీ జై.